నమస్కారం అయ్యా. నమస్కారం అండి. చెవి పోగుపోయిందా? ఇదిగో అన్నయ్య, తీసుకోండి. పాప పెద్దయ్యాక కమ్మలు కొనివ్వండి. అప్పుడే ఇవ్వచ్చు కదన్నయ్య. పోగొట్టుకున్నానని బాధపడే పాపకు రాబట్టుకున్నామన్న ఓదార్పు తండ్రివ్వాలి. రఘురాం గారు, మీ మనసే బంగారం. అది కరుగుతుంది గాని తరగదు. రాముడు వెన్నంటి ఉండే లక్ష్మణుడిలా మీ తమ్ముడు శివరాం గారు కూడా ఇక్కడే ఉన్నారు. కార్యక్రమం మొదలు పెడితే పెద్ద చీర తీసుకుని మా పెద్ద కోడలు రావద్దు? కేకేసి ఉండొచ్చు కదక్కా. గోదారమ్మకి సమర్పించే చీర బరువు కాదు పార్వతి, బాధ్యత. మగవాళ్ళు ఇద్దరు వచ్చి ఆ చీరను యంత్రానికి చుట్టండి. మగాళ్ళని పిలుస్తున్నారు, వెళ్ళండి రా. ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్యభూతప్రభుః భూతకృద్భూత బృద్భావో భూతాత్మా భూత భావనః భూత ఆత్మా పరమాత్మ. పద్మా, నీ కొడుకేడే? ఏమోనమ్మా, మమ్మల్ని ముందెళ్ళమని చెప్పి వాడు వెనుకబడ్డాడేమో. బిట్టుగాడు ఎక్కడ? రామలక్ష్మికి తోడుగా ఉన్నాడు. జానకి, ఏమండి? అందరూ ఇక్కడున్నప్పుడు రామలక్ష్మి ఎక్కడుంది? ఆద్య, నా సంతోషం, నా ఆనందం అన్నీ నువ్వే. అసలు నువ్వు లేకపోతే ఈ సంధ్యే లేదు. నా అనుకుని వాళ్ళందర్నీ వదిలేసి అమెరికా వచ్చి ఇన్నేళ్లైనా నీ స్వచ్ఛమైన నవ్వే నా బాధల్ని మర్చిపోయేలా చేసింది. ఏం జరుగుతుంది? అక్కడ ఒకటే బ్యూటిఫుల్ ఫ్లవర్ బొకే ఉంది. అది చాలా స్పెషల్ బొకే. ఈ రోజు వాళ్ళ అమ్మ పుట్టినరోజు. అది వాళ్ళ అమ్మకిచ్చి తన ప్రేమని చూపించుకోవాలనుకుంటుంది. నీతో వేసే ప్రతి అడుగు దూరమైన బంధాల తాలూకు బాధలను దూరం చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, నువ్వు లేకపోతే ఈ సంధ్య జీవితానికి అర్థమే లేదు. ఆద్య, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. పిచ్చా? అసలు నువ్వు ఎలా విన్ అవుతావు? తను ప్రొఫెషనల్ రేసర్. సీ డార్లింగ్, ఆద్య ఇక్కడ అనుకుంటే సాధించాల్సిందే. చూద్దాం, మా మమ్మ మీద ఉన్న ప్రేమ నన్ను గెలిపిస్తుందో, లేకపోతే వాడి ప్రియురాలి మీద ఉన్న ప్రేమ వాణ్ణి గెలిపిస్తుందో చూద్దాం. నాతో గెలవలేవు. ఓకే, ఆల్ ది బెస్ట్ బ్రో. Let's do this. Okay. 3, 2, 1, go! Hey! You can't do this.
ఫ్లవర్స్. ఎక్స్క్యూజ్ మీ, ఐ వాంట్ దిస్ ఫ్లవర్స్ బుకే. Yes, sure. హౌ మచ్? $100. ఓకే, టేక్ దిస్. Thank you. కూతురే స్నేహితురాలిగా అన్ని విషయాల్లో తోడుగా నీడుగా ఉండే అదృష్టాన్ని ఆ దేవుడు నీ రూపంలో నాకిచ్చాడు. ఎన్నో తీపి జ్ఞాపకాలు, నీ నవ్వులు, నీ మొండితనం, అలకలు, అల్లరి పనులు, జోక్స్, వాటన్నిటినీ ఈ కెమెరాలో రికార్డ్ చేసి పెట్టాను. ఎందుకంటే నీ బాల్యం ఎప్పుడూ నా కళ్ళ ముందే ఉండాలని. ఎంత మారిందేంటి? సౌండ్ మారిందంటే ఫారెన్ కాల్ అయి ఉంటది. అంటే జానకక్క చెల్లి సంఖ్యేమో. మనం ఎంత వద్దనుకున్నా తను వెంట పడుతూనే ఉంది. హలో, ఒరే బిట్టు, హలో 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 హలో, అక్క అక్క, నేను నీ సంధ్యని. మాట్లాడక్క, మాట్లాడక్క, మాట్లాడు. కానీ నేనెలా ఉన్నానని మాత్రం అడగద్దక్క. అక్క, నేను నీకు అబద్ధం చెప్పలేను. నాన్న ఉసురు తీసినందుకో, ఇంకెవరి ఉసురో తగిలినందుకో నిజంగా నేనైతే బాలేనక్క.
అద్యా, నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను. నీకు పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. సో వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ ఈట్. మమ్మా, బర్త్డే నీది, పార్టీ ఇవ్వాల్సింది నేను. ఇంతకు ముందు నీ బర్త్డే కేక్ ని నువ్వే అరేంజ్ చేసుకున్నావు. ఇప్పుడు కూడా నీ బర్త్డే ట్రీట్ ని నువ్వే అరేంజ్ చేసుకుంటావా? ఏంటి, డాడీ వస్తున్నారా? మరి నా ఫోన్ కాల్ లిఫ్ట్ చేశారు. ప్రామిస్ బేబీ. ఓ ఐ సీ. ఏమన్నారు? నేను చెప్పింది మొత్తం విన్నారు. నా ఫీలింగ్స్ అన్ని మా అక్క వాళ్ళందరికీ అర్థమయ్యాయి. ఓహో, చాలా ఎమోషనల్ అయి చెప్పుంటావే. ఏం మాట్లాడాను, ఎలా చెప్పానో తెలియదు కానీ నా లైఫ్ అంబిషన్ ని కూడా ఎక్స్ప్రెస్ చేశాను అనుకుంటున్నాను. అబ్బో, చాలానే ఉంది మ్యాటర్. వాళ్ళేమన్నారు మరి? మమ్మా, నీ బర్త్డే కేక్ తినలేదేంటి? నీ కోసం ప్రేమతో పెద్ద పీస్ కట్ చేసి ఇచ్చాను, కానీ నువ్వు టేస్ట్ చేయలేదు. నాకు తినాలనిపించలేదు. ఎందుకని? ఏమో, తినాలనిపించలేదు. నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నువ్వు ప్రాపర్ గా ఫుడ్ కూడా తినడం లేదు. ఫుడ్ నువ్వు ఉన్నప్పుడే తినాలా? నువ్వు లేనప్పుడు కూడా తింటున్నాను. చూద్దాం, 1 minute లో వస్తాను. ఆద్యా, వేర్ ఆర్ యు గోయింగ్? 1 minute, I'll come. ఆద్యా, మమ్మా, come here. Come here, మమ్మా. వాట్ ఇస్ దిస్? రా మమ్మా. కాదు ఆద్యా, ఇప్పుడు ఎందుకు ఈ వేయింగ్ మిషన్? What was your before weight? 64, 65 కదా? Let me check. Come. నో 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 మమ్మా, వద్దు ఆద్యా. మమ్మా ప్లీజ్ కమ్. Let me check your weight. నో ఆద్యా, ప్లీజ్. నా మాట వింటావా లేదా? మమ్మా, ఎంత వెయిట్ లాసా? మమ్మా, నీ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి. నీ హెల్త్ మొత్తం ఓకే కదా? యా బేబీ, నేను బానే ఉన్నాను కదా. నో నో, you're lying to me, మమ్మా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. లెట్స్ గో టు ది హాస్పిటల్. కమ్. ఆద్యా, నో నో, హాస్పిటల్ కి ఎందుకు? నాకేమైందని? మమ్మా, నో మమ్మా. ఒక మనిషి ఇంత సడన్ గా వెయిట్ లాస్ అయితే అది కన్ఫర్మ్ గా హెల్త్ ఇష్యూయే. ఆద్యా, అలాంటిదేమీ లేదమ్మా. మరి ఎందుకు ఇంత వెయిట్ లాస్? చెప్పమ్మా. అదే నేను డైట్ చేస్తున్నా. డయట్. మీ డాడీ చాలా రోజుల తర్వాత వస్తున్నారు కదా. ఓ, హబ్బీ కోసం గ్లామర్ గా కనిపించాలనా? ఈ డైట్ ప్లాన్ చాలా ఫాస్ట్ గా పనిచేసింది. ఇలాగే డైట్ చేస్తే తొందరలోనే హాట్ మమ్మా అయిపోతా. థ్యాంక్ యూ. మమ్మా, డాడీకి ఇదంతా తెలుసా? వాళ్ళ వైఫ్ డే బై డే యంగ్ అయిపోతుందని. మీ డాడీకి తెలుసో లేదో నాకు తెలియదు కానీ నీ క్లాస్ కి మాత్రం టైం అయిందని నాకు బాగా తెలుసు. ఓకే మమ్మా, ఓకే మమ్మా. మమ్మా, మమ్మా, ఈవినింగ్ షాపింగ్ కి వెళ్ళాలి, మర్చిపోకే. ఓకే ఓకే. మేడం, మీరు చెప్పినట్టుగా గెస్ట్ రూమ్ ని క్లీన్ చేశాను. ఇంకేదైనా పని ఉందా మేడం? యా, ప్లీజ్ క్లీన్ ద రూమ్స్ అప్స్టైర్స్. అలాగే మేడం. యా. మమ్మా, ఎవరు గెస్ట్? ఇంకెవరు? మీ పెద్దమ్మ, మా అక్క జానకి. చెప్పమ్మా.
మీ వదిన ఎటెళ్ళిందో ఆడాళ్ళకి తెలిసి చావలేదు. మగాళ్ళకైనా తెలుసా అని పిలిచాను. జానకి వదిన ఇంట్లో లేదా? వస్తున్నప్పుడు కూడా ఎక్కడ ఎదురుపడలేదు మామయ్య. ఇంట్లో లేదు ఊళ్ళో లేదంటే ఏమైపోయినా పట్టినట్టు చెప్పకండి, వాడు చూసింది దారిలోనే. పశువుల పాకలో చూసావా? అక్క స్నానానికి వెళ్ళినా తాళాల గుత్తి వెంటే ఉంటుంది. ఇక్కడ పెట్టిపోయిందంటే చేతులు కడిగేసుకుందనుకోవాలా? రే బిట్టు, ఒట్టు పెద్దమ్మ గురించి నాకేం తెలీదు. ఈ ఇంట్లో కోడలిగా కుడికాలు పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరికీ చెప్పకుండా జానకి గేటు దాటింది లేదు. శ్రీరామచంద్ర, ఎక్కడికి వెళ్ళినట్టయ్యా? అమెరికా ఆవిడ ఫోన్ చేసింది కదమ్మా. బిట్టుగాడు ఫోన్ ఎత్తడం, వదిన విమానం ఎక్కుతానని నోరు తెరవడం, అన్నయ్య వద్దని వారించడం సరిపోయాయి. చచ్చ మనస్తాపానికి గురయ్యి జానకమ్మ వెళ్ళిపోదు. సీను బావా, ఒకసారి ఊరు చుట్టేసుకుని వస్తావా? అమ్మ లేకపోతే నాకు సీను బళ్ళుతి చూసొద్దాం. అలాగే. అక్కర్లేదు. తన గురించి ఎవ్వరూ వెతకాల్సిన అవసరం లేదు. సంధ్య, మొబైల్ దూరంగా పెట్టావా? లేదు. ఒకప్పుడు స్విచ్ ఆఫ్ వస్తే కంగారు పడేవాణ్ణి. ఇప్పుడు రింగ్ అవుతున్నా సరే నువ్వు వెంటనే లిఫ్ట్ చేయకపోతే భయం వేస్తుంది. ఆద్యాకి చెప్పమన్నాను, చెప్పావా? నాకు ప్రాబ్లం ఉందన్న బాధ కన్నా ఇక నేనుండను అన్న భయం తనను కూడా బతకనివ్వదు. నిజం చెప్పి నా బిడ్డ ప్రాణాల్ని కూడా నేను బలి చేయను. నువ్వు డాక్టర్ గారిని కూడా కలవలేదంట. మందులు విసిగిస్తున్నాయి, నా ఆయుష్ నెత్తి పొడిగించవు. ఇసుకను ఎంత గట్టిగా పట్టుకోవాలని చూసినా అది చేయి జారిపోతూనే ఉంటుందండి. Don't worry. హాయ్ డాడ్. హాయ్ మా. ఏంటి మమ్మీ లెక్చర్ ఇస్తుంది, నువ్వు రావడం లేట్ అవుతుందన్నావా? త్వరగా వచ్చే డాడీ. వచ్చేటప్పుడు చాక్లెట్స్ తీసుకురా, అన్నీ మమ్మీతో తినిపించేద్దాం. దెబ్బకి లావైపోతుంది, లేదంటే ఇంకా సన్నగా అయిపోయి నన్నే వాళ్ళ అమ్మని చేసేస్తుంది.
నువ్వింకా వెళ్ళలేదా? అబ్బా వెళ్ళిపోతానులేమా. కార్ స్టార్ట్ అవ్వడం లేదు. బ్యాటరీ డౌన్ అయిందో ఏమో. టాక్సీలో వెళ్తాను. ఇదిగో ఈవినింగ్ వచ్చి నువ్వు పికప్ చేసుకో, ఓకేనా? సరే, ఓకే. బాయ్ డాడ్. వన్ మోర్ థింగ్ మామా, లోపలికి రావద్దు. పార్కింగ్ ఏరియా నుంచే కాల్ చేయి. ఏంటి కండిషనా? యు మస్ట్ ఫాలో మై కండిషన్. బాయ్ డాడీ. సీ యు అమ్మా. చూశారు కదా, జరగబోయే విషాదాన్ని చెప్పి ఆద్య ఆనందాన్ని ఎలా పాడు చేయమంటారు? ఇప్పుడు చెప్పకపోయినా రేపు తెలుస్తుంది. నేను లేని రేపటి రోజున మాత్రమే తెలియాలి. శివరాం వచ్చి భోంచే. అన్నయ్య మీరు కూడా రండి. నేను రాకపోతే మాత్రం వడ్డించడానికి ఏమైంది పార్వతి? బిట్టుకి స్వీట్ పెట్టలేదా? అలాగే ఉంది. రఘు, కంచం ముందు నుండి లేవకూడదురా. అందరికీ తడిసిన బట్టలే కనిపిస్తాయి, కానీ బాధతో తడుస్తున్నా నా గుండె కనపడదు. భర్తే చూడలేనప్పుడు భగవంతుడైనా చూస్తాడనే గుడికి వెళ్ళానండి. నా బంధం తాలూకు బాధని మీకు చెప్పుకునేంత గొప్పది కాదత్తయ్యా. అందుకే మీకు చెప్పలేదు. ఆలస్యం అవుతుందని, మీకు అవసరాలు ఉంటాయని మాత్రమే తాళాలు ఇంట్లో పెట్టి వెళ్ళాను. ఎన్ని సంవత్సరాలలో ఏ రోజు మీరు భోజనం మీద నుంచి లేవలేదు. అది ఈరోజు నా కారణంగా. నేను చేసిన పని మీకు ఇబ్బంది కలిగించుంటే నన్ను క్షమించండి. ధీం తక ధీం తక ధీమి థీం ధీం తక ధీం తక ధీమి థీం ధీం తక ధీం తక ధీమి థీం ధీం తక ధీం తక ధీమి థీం.
ముందే వచ్చేసానా? లిఫ్ట్ చేయట్లేదు. నన్ను లోపలికి రావద్దని చెప్పింది, కానీ ఈ 2 నిమిషాలు కూడా నా కూతుర్ని మిస్ కాకూడదు అనిపిస్తోంది. అమ్మాను అంటే నాకు ప్రాణం, అమ్మా నీతోనే నాకు లోకం, నీతోనే నేనుంటా, నీరానినంటా, నీలో కనిపించేది నా రూపేనమ్మా, నీ చేతుల్లో నా చెయ్యుంటే ఎంత సుఖం, నువ్వు లేకుండా ఉండాలేనే నేను క్షణం, నన్ను నడిపించేవి నీ మాటలే, దారి చూపించే. అమ్మా అమ్మా, ఏమైంది? ఏమైంది మమ్మా? హెల్త్ బాగాలేదా? మమ్మా, I got you. నిన్ను పట్టుకోవడం కోసం అలా యాక్ట్ చేశాను. మమ్మా, ఈ బెలూన్స్ తీసుకొని మన మనసులో ఏది అనుకొని ఈ బెలూన్స్ వదిలితే మనం అనుకున్నది ఫుల్ఫిల్ అవుతుంది కదా? యా, సో లెట్స్ మేక్ ఎ విష్. ఎస్, ఫస్ట్ నువ్వు. ఓకే. ఇప్పుడు నువ్వు. ఎస్. నిండు నూరేళ్లు నీ చెల్లి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ రోజు గుడిలో నీ చెల్లెలి పేరు మీద నువ్వు అర్చన చేయిస్తావని కూడా నాకు తెలుసు. కాని కూతురు పరీక్షలకు ఏం సర్దుతున్నావో తెలియట్లేదు గాని సంధ్య ఏదో బాధలో ఉందని నీళ్లతో శివలింగాన్ని తడిపావు. నీ హక్కు అని చెప్పిన తాళాల్ని పక్కన పెట్టావు. సమయానికి భోజనం పెట్టే నువ్వు ఉపవాసం ఉంచావు. ఎప్పుడు చిరునవ్వుతో పనిచేసేదానివి కంటతడి పెట్టుకుంటున్నావు. నువ్వు కాకుండా పోతున్నావంటే ఇక్కడ ఉండకూడదని నిర్ణయం తీసుకున్నాను. రఘు, పెద్ద కోడల్ని ఇంట్లో నుంచి పంపించేస్తే పెద్దరికానికే మచ్చపడుతుందిరా. ఒక్కసారి ఆలోచించు. తనని పంపిస్తున్నది పుట్టింటికి కాదమ్మా, తన చెల్లెలింటికి. రాముని మనసులో సీత పదిలము, జానకి ఎదలో రామ స్మరణము, సీతారాముల ప్రేమ మధురము, సీతారాముల జీవితం చెరో సగం ప్రమాణమేగా, కాలమే ముడేసి ముళ్ళు మూడుగా. ఇల్లు జాగ్రత్త శివయ్య. వదినా,
బిట్టును కోప్పడకండి. లేదులే వదినా. పద్మ, అన్నయ్య, వెళ్ళొస్తాను. అమెరికాకు వెళ్ళేది 4 రోజులే కదమ్మా. వెళ్ళొస్తాను. లేమ్మా, నా కొడుకు చెప్పిందేది మర్చిపోవనుకుంటాను. వెళ్ళిరా. అత్తయ్య, ఫ్లైట్ టైం అవుతుంది. వెళ్ళొస్తానండి. రామలక్ష్మి, అమ్మకి ఎదుర్రా. అమ్మా, ఇంట్లో వాళ్ళు నువ్వు పిన్ని దగ్గరికి వెళ్తున్నావు అంటున్నారు. తొందరగా వచ్చేస్తావు కదా? వచ్చేస్తాను రామా. నా ఫేర్వెల్ పార్టీకి నువ్వు ఇక్కడ ఉంటానన్నావు కదా, నువ్వు లేకపోతే నాకు. రామా, నువ్వు ధైర్యంగా ఉండు. ఏ అవసరం వచ్చినా పిన్ని అత్తయ్యకి చెప్పి వెళ్ళు. నువ్వు ధైర్యంగా ఉండవే. నువ్వు త్వరగా రావాలి. అలాగే అత్తయ్య, పదండి. వస్తాను. పంతులు గారి కూతురు అనిపించుకున్నావమ్మా. నువ్వు చదువుల్లోనే కాదమ్మా, పనుల్లోనూ అందరినీ గౌరవించడంలోనూ ఈ ఊరంతటికి నువ్వే నెంబర్ 1 అమ్మా. అమ్మా సంధ్యమ్మ, జానికమ్మది చల్లని చెయ్యి, దాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకమ్మా. చెల్లి, నాన్న. అమ్మా జానకి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది కావేరి కోసం ఎదురు చూస్తున్నాను నాన్నగారు. ఓ అలాగా, సరే కలిసి త్వరగా ఇంటికొచ్చేసే. ఓ మై గాడ్, నన్ను చూసి కాని ఉంటే నా పని అయిపోయేదక్కా. బహుశా ఇవే ఆఖరివేమో. ఏంటి ఏంటి
రామలక్ష్మి